రామాయణ అరణ్యకాండ 19 సర్గ. ఇక్కడ శూర్పణఖను విరూపి చేసిన రామలక్ష్మణుల మీదకి కోపంతో కరాసురుడు తన యోధుల్ని యుద్ధానికి పంపించడం గురించి చెప్పబడి ఉంది. తాం తదా పతితాం దృష్ట్వా విరూపాం క్షోభితోక్షితాం భగినీం క్రోధ సంతప్తః కరః పప్రచ్చ రాక్షసః. ముక్కు చెవులు తెగిపోయి రక్తంలో తడిసిపోయి ఏడుస్తూ తన ముందు నేల మీద పడిపోయి ఉన్న తన సోదరుని చూసి, ఆ దుస్థితిని చూసి కరాసురుడికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలో తనతో శూర్పణఖతో ఇలా మాట్లాడుతున్నాడు. ఉత్తిష్ట తావధాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేనత్వం ఏవం రూపా విరూపిత. ఓ సోదరి లే, ఈ బాధ ఇవన్నీ పక్కన పెట్టు. అసలు నీకు ఈ గతిని కలిగించింది, ఇవి కోసిందెవరు? నాకు వాడి గురించి చెప్పు. నిన్ను వికృతిని చేసిందెవరు? నాకు వివరంగా చెప్పు అన్నాడు. కహ కృష్ట సర్పమాసీనం ఆసీ విషమనాగసం తుద్యత్యాభి సమాపన్నం అంగుళ్యగ్రేణ లీలయా. ఇతరుల జోలికే పట్టకుండా ఒకచోట ప్రశాంతంగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పము వినోదంగానైనా తన వేళ్లతో బాధిస్తున్న ఆ మొనగాడు ఎవ్వడు? అంటే ఎవ్వరి జోలికి వెళ్లకుండా నీ మానాన నువ్వు ఉన్నావు, అలాంటిది ఇలా బాధించిన వాడు ఎవ్వడు? ముందు వెనక చూసుకోకుండా అసలు నువ్వు ఎవరు, నీ వెనకాల ఎవరున్నారో, నువ్వు ఎవరికి సంబంధించిన దానివో కూడా ఆలోచించకుండా ఈ నీ ముక్కు చెవులు కోసినవాడు ఎవడు? కహకాల పాశమాసజ్జ కంటే మోహన్న బుధ్యతే యస్వామధ్య సమాసాద్య పీతవాన్ విషముత్తమం. తన మెడకి తానే మృత్యుపాశాన్ని బిగించుకున్నట్టుగా ఈ కృత్యాన్ని చేశాడు. అంతేకాదు అతడు కాలకుటాని విషాన్ని తాగినట్టుగా, అంటే అది తాగినవాడు ఇంకా బ్రతకడు. అలాగే ఇప్పుడు చేసిన తన కృత్యానికి తన చావుని తానే ఆహ్వానించుకున్నట్టుగా చేసుకున్నాడు. ఇది చేసినవాడు తన చావుని తానే కొని తెచ్చుకున్నాడు. ఈ విషయం తెలియక దీని ద్వారా నాకు చావే వస్తుందని ఆలోచించకుండా ఈ క్రతువు చేసినట్టున్నాడు. వాడెవడో చెప్పు నాకు అన్నాడు. బల విక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాత్వం కేనాంతక సమాగత. ఓ సోదరి శూర్పణఖ, నీ బల పరాక్రమాలు సాటిలేనివే. నువ్వు కామరూపినివి, ఎక్కడికైనా చాలా నిర్భయంగా సంచరించగలిగిన దానివి. అంతేకాదు మృత్యుదేవతో సమానమైనదంటే నువ్వెవరినన్నా బాధిస్తావు, కానీ నిన్నిలా బాధించేలాగా ఎలా జరిగింది? ఇది సాధ్యం కాదే. దేవగంధర్వభూతానాం ఋషీణాం చ మహాత్మనాం కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః. అలాంటిది నీకు ఇలాంటి దుస్థితి ఎవరు చెయ్యగలిగారు? ఆ సాహసాన్ని ఈ విధంగా ఏ మహావీరుడు అయ్యుంటాడు, లేకపోతే నీ జోలికి ఎవడొస్తాడు? దేవ గంధర్వ జాతులకి చెందినవాడా, లేక మహాత్ములైన ఋషుల్లో ఎవరన్నా ఉన్నారా? ఎవడు వాడు? నహి పశ్యామ్యహం లోకే యః కుర్యన్ మమ విప్రియం అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. పాకాసురుణ్ణి చంపినవాడు సహస్రాక్షుడు దేవతల్లో ప్రముఖుడు అయిన ఇంద్రుడి తప్ప మరి ఎవ్వరు అంటే నిన్నిట్లా బాధించటానికి సాహసం చెయ్యరు. పైగా దీనివల్ల మళ్ళీ నాతో శత్రుత్వం వస్తుందని ఆ సాహసానికి కూడా పాల్పడరు. ఈ లోకంలో అలాంటి వారు ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ చూడలేదు. అద్యాహం మార్కన్యేహ ప్రాణాన్ ఆధ్యాస్యే జీవితాంతకేహ సలీలే క్షీరమాసక్తం నిష్పిబన్నీవ సారసః. శత్రువులని రూపుమాపునట్టి నా బాణ పరంపర ద్వారా హంస నీటితో గల ఉన్న పాలను ఎలా అయితే నీరు పాలు కలిపి పెట్టినా సరే హంస ఏం చేస్తుందంటే పాలు తాగేస్తుంది, నీళ్ళు వదిలేస్తుంది. అలాగా ఆ అపరాధి ఎవరైతే చేశాడో వాడి ప్రాణాల్ని నేను ఇప్పుడే తీసేస్తాను. నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః సఫేలం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి. ఓ సోదరి, నీకు
ఇంత బాధనికి గురయ్యేలాగా చేసిన వాడు ఆ వీరుడు ఇక మిగిలి ఉండడు. యుద్ధరంగంలో చాలా వాడైన నా బాణాలొక్క పరంపరాన్ని తట్టుకుని వాడు బతకలేడు. వాడి మర్మస్థానంలో నేను కొడతాను, వాడు వెంటనే చచ్చిపోతాడు. ఆయువు పట్టు మీద కొడితే ఇంకా బతకలేడు, దాన్ని ఛేదిచ్చేస్తాను. వాడి శరీరాన్ని అంటే నీ ఒక్క ముక్కు నీ చెవులు కోసిన కారణంగా వాడి ప్రాణాలే తీసేస్తాను. అంతేకాకుండా వాడి శరీరం నుంచి నురగలు నురగల్లాగా రక్తం అంతా కూడా కింద, అంటే నీకు ఇంత రక్తానికి కారేలాగా చేసిన వాడికి అసలు ఆ శరీరంలోనే రక్తం లేకుండా భూమి అంతా కూడా తడిసిపోయేలాగా నేను వాడిని చంపేస్తాను అన్నాడు. కస్య వృత్తారతాః కాయాత్ మాంసమృత్కృత్య సంగతాః ప్రపృష్టాః భక్షయిష్యంతి నిహతస్య మయారణే. యుద్ధరంగంలో నా చేతిలో మృతి చెందిన వీరుడి యొక్క శరీరం దగ్గర ఎన్నో రకాలుగా పక్షులు కూడా ఆ శరీరాన్ని తినటానికి పీక్కోటానికి వస్తాయి. ఆ కళేబరాన్ని, ఆ మాంస ఖండాలను చీల్చుకుని అవి చాలా సంతోషంగా భుజిస్తాయి అని చెప్పాడు. తం న దేవా న గంధర్వా న పిశాచా న రాక్షసాః మయా అపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాంహవే. ఇక సమరభూమిలో నా చేతికి చిక్కిన ఆ క్రూరుణ్ణి దేవతలు, గంధర్వులు, పిశాచములు, రాక్షసుల వారందరూ కూడా ఎవరు రక్షించలేరు. ఉపలభ్య శని సంజ్ఞాం తం మే శంసితుమర్హసి ఏన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జిత. ఓ సోదరి, మొదట ఈ పరిస్థితి నుంచి తిన్నగా నువ్వు కోలుకో ఫస్ట్ ముందుగా. తర్వాత ఎవరి వల్ల ఇది జరిగిందో ఆ పరాక్రమశాలివైన నువ్వు కొంచెం కోలుకున్న తర్వాత ఈ దుస్థితికి నిన్ను ఎవరు గురి చేశారో, ఆ దుష్టుడు ఎవరో నాకు చెప్పు. ముందుగా ఈ ఏడుపు, ఈ బాధ నుంచి కాస్త నువ్వు తేరుకున్న తర్వాత ఆ వివరాలన్నీ నాకు చెప్పు, వాడిని మటుకు నేను చంపేస్తాను. ఇతి భ్రాతుర్వచః శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః తతః శూర్పణఖా వాక్యం సభాష్పం ఇదమబ్రవీత్. కోపంతో రెచ్చిపోయిన తన సోదరుడొక్క మాటలు వినిన తర్వాత ఆ శూర్పణఖ కన్నీరు కారుస్తూ కరుడుతో మళ్ళీ ఇలా చెప్తుంది. తరుణో రూప సంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో క్షీరకృష్ణాజినాంబరో. ఓ సోదర, మనదండకారణ్యంలో ఇద్దరు రాజకుమారులు చేరి ఉన్నారు. పైగా వాళ్ళు యవ్వనంలో ఉన్నారు. అంతేకాదు చక్కని రూప లావణ్యాలతో ఉన్నారు. పైగా వాళ్ళు చాలా సుకుమారులు. కానీ సాటి లేని బల పరాక్రమ కలిగి ఉన్నవారు. ఫలమూలాసనౌధాంతో తాపసౌ ధర్మచారిణో పుత్రో దశరథస్యాస్తాం భ్రాతరో రామలక్ష్మణో. మరియు వాళ్ళిద్దరూ కూడా పద్మాల్లాగా విశాలమైన కళ్ళు కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఈ వల్కలు జింక చర్మాన్ని ధరించి ఉన్నారు. కందమూల ఫలాల్ని వాళ్ళ ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నారు. వాళ్ళు జితేంద్రియులు, తాపసుల్లాగా పైగా ధర్మానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు దశరథ మహారాజు యొక్క కొడుకులు, అన్న తమ్ములు. వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు. గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవో వా మానుషౌ వాతౌ న తర్కయితుముత్సహే. గంధర్వరాజుల్లాగా వారు నిరుపమామైన, అంటే ఇక్కడ సమానమైనది కాదు, సామాన్యానికన్నా చాలా అధికంగా ఉంది. వీళ్ళతో పోల్చడానికి కానీ ఇటువంటిది కానీ ఇంకొక దగ్గర ఉందంటానికి కానీ వీలు లేనటువంటి తేజోమూర్తులు, గొప్ప రాజచిహ్నాలు కలిగిన వాళ్ళు. వాళ్ళు దేవతల్లో మనుష్యులో నాకు తెలియట్లేదు. వాళ్ళు చూస్తే మటుకు ఇంతున్నారు. తరుణి రూప సంపన్న సర్వాభరణ భూషిత దృష్ట్వా తత్ర మయా నారి తయోర్మధ్యే సుమధ్యమ. వారి చెంత నేను
సన్నని నడుము గలిగిన ఒక మగువను చూశాను. ఆమె నిండు యవ్వనంలో ఉంది. చాలా అందంగా ఉంది. మిలమిలలాడుతూ ఎన్నో ఆభరణాలు కూడా ధరించి ఉన్నది. ఏ రాముడి మీదైతే వ్యామోహంతో చాలా వికృతంగా ఉంది. ఇంత లావుగా ఉంది. అసలు చూస్తే కూడా ఆ అవయవాలు ఏంటి, పైగా క్రూర స్వభావం కలిగి ఉన్నది. ఆవిడ నీకు భార్య అవ్వటానికి తగదు అంది. కానీ ఇక్కడ వాస్తవాన్ని చెప్తుంది మళ్ళీ, ఎంతో చక్కగా ఉన్నది. ताभ्याम् उभाभ्यां सम्भूय प्रमदाम् अधिकृत्यताम् इमामवस्थां नीताहं यथा नाधा सती तथा तस्याश्चानृजुवृत्तायाः तयोश्च हतयोरहं सफेनं पातुमिच्छामि रुधिरं रणमूर्धनि. ఆ యువతి రక్షణ నిమిత్తంగా ఆ ఇద్దరు అన్నాతమ్ముళ్ళు, ఇక్కడ నేను ఒక దిక్కులేని దానిలాగా, కులటలాగా, ఇలాంటి దురవస్థకి నేను లోనయ్యాను. యుద్ధరంగంలో ఆ ఇద్దరు యువకులు మృతి చెందిన వెంటనే నురగలతో కూడిన వారి రక్తాన్ని, ఆ కుటిలాత్మురాలి రక్తాన్ని కూడా తనివి తీరా నేను త్రాగాలని కోరుకుంటున్నానంటే, నా కోరిక కారణంగా, దాన్ని ఒప్పుకోని కారణంగా నేను చేసిన అకృత్యం ఏంటి అన్నది కూడా పక్కన పెట్టి, ఇప్పుడు నా కోరిక తీర్చని కారణంగా వాళ్ళిద్దరినే కాదు, సీతను కూడా చంపేస్తే వాళ్ళ రక్తాన్ని నేను తాగుతాను. ఏష మే ప్రథమః కామః కృత్తస్తాతః త్వయా భవేత్ తస్యాస్తయోశ్చ రుధిరం పిబీయం అహమాహవే. ఓ సోదర, ఆ ముగ్గురి యొక్క ఆ రణరంగంలో నువ్వు చంపితే తృప్తిగా నేను, నా ఒకే ఒక్క వాంఛ ఏంటి అంటే వాళ్ళు చావటము, నేను తృప్తిగా వాళ్ళని తాగటము. అందుకని ఇదే నా ఒకే ఒక్క కోరిక, నువ్వు ఎలా అయినా దీన్ని నెరవేర్చి తీరాలి. ఆ కోరిక అన్నది ఎందుకు మనకి అరిషడ్ వర్గాలు అని చెప్తారంటే, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఎందుకు కోరిక ముందుగా రాముడు దక్కాలనుంది. రాముడు వద్దంటే కనీసం లక్ష్మణుడు అనుకుంది. ఇద్దరూ కాదనుకుని ఈవిడ్ని ఆట పట్టిస్తున్నారు. మొత్తానికి ఎలా అయినా సీతని చంపేసినా వివాహం చేసుకుంటాడేమో అనుకుంది. కానీ ఇది ఎక్కడా సాధ్యం అవ్వట్లేదని, పైగా ఇక్కడ ముక్కు చెవులు కోసి పంపించేస్తే ఇక్కడ తన కోరిక నెరవేరలేదు కదా. ఇప్పుడు మళ్ళీ అవమానం, కక్ష వచ్చేసింది, క్రోధం వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఏం చెప్తుంది, ముగ్గురిని చంపే నేను తినేస్తాను అని చెప్తుంది. అంటే ఒక్క స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళిపోతే, ఒక్కసారి చంచలత్వం వచ్చిందంటే విచక్షణారహితంగా ఎంతైనా దిగజారిపోయినా ప్రవర్తిస్తాను తప్పితే, అక్కడ తప్పు జరిగింది కదా, కనీసం ఇక్కడి నుంచైనా సర్దిద్దుకున్నాం అన్నట్టుగా మన ఆలోచనలు ఉండే అవకాశం లేదు. ఆ చంచలత్వం అన్నది అలా ఉంటుంది. ఇండియాలో ఒక నిగ్రహణను కోల్పోయితే ఇంకా ఇంకా దిగజారిపోయేలాగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. అందుకే శూర్పణఖ పలుకులు విన్నంతనే కరాసురుడు కూడా మండిపడుతూ, వెంటనే అతడు యముడిలాగా భయంకరమైన 14,000 యోధుల్ని వాళ్ళ ఉన్న స్థలానికి పంపుతూ వాళ్ళతో మళ్ళీ ఇట్లా ఆదేశిస్తున్నాడు. అంటే ఇక్కడ పంపుతున్నాడు, పైగా నా కోరిక ఏంటి అంటే అది తాగేయాలి, వాళ్ళు చంపేయాలి అంది. కనీసం అసలు అక్కడికైతే వెళ్ళావు, వీళ్ళు నాకు కోసారు, ఏ కారణం చేత కోసావు అని కూడా అడగలేదు. అంటే కొన్నిసార్లు ఆ కారణాన్ని కూడా తెలుసుకోకుండా విచ్చలవిడితనము, అజ్ఞానం అన్నది ఎలా ఉంటుంది అంటే, పైగా మన చుట్టూ ఉన్న వాళ్ళ కారణంగా కూడా మనకి అవి మళ్ళీ వికారాలు చాలా త్వరగా వస్తాయి. రాక్షస గుణాలు, దైవ గుణాలు అంటానికి కారణం ఏంటి అంటే, ఏ కారణం చేత జరిగిందన్నది విశ్లేషణ వదిలేసి చేసింది కనిపిస్తుంది, దానికి ముందు నేను చేసింది చెప్పను, ఇలా అవ్వటానికి కారణం ఏంటన్నది కూడా విస్మరిస్తాం, అది కప్పిపుచ్చుకుంటాం. ఇది చెప్పడం ద్వారా అవతలోడు కోపం వస్తుంది. అంతేగాని అవతలోడు కూడా మళ్ళీ ఇది అవ్వాలి అంటే దీనికి ఒక కారణం ఉండాలి కదా, అది ఏం జరిగింది, ఏం చేస్తే ఇలా చేశారు అన్నది కూడా అడగకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవటం, అమలు పరచటం. అంటే ఒక తప్పు ఇంకో తప్పు ఇంకో తప్పులాగా వెళ్ళిపోతుంది తప్పి, తప్పుని సరిచేసుకునే విధానంగా కూడా ఆలోచనలు ఉండవు. इति तस्यां ब्रुवाणायं चतुर्दशमहाबलान् व्याधिदेशकरः क्रुद्धो राक्षसानन्तकोपमान् मानुषौ शस्त्रसम्पन्नो चिरकृष्णाजीनाम्बरो ప్రవిష్టో దండకారణ్యం ఘోరం ప్రమదయా సహా. ఆ యోధులకి చెప్పాడు, శస్త్రధారులు భయంకరంగా అక్కడ దండకారణ్యంలో వచ్చి ఉన్నారు. వాళ్ళేమో మానవులు,
ఈ జింక చర్మాన్ని ధరించి పైగా ఈ వల్కలు ధరించి ఉన్నారు. అందుకని యోధులారా, ఆ ఇద్దరు మానవుల్ని మీరు ఎలా అయినా సరే ఇక్కడ వధించండి. పైగా వాళ్ళతో పాటు ఒక స్త్రీ కూడా ఉన్నది. తౌ హత్వా తాం చ దుర్వృత్తాం అపావర్తితుమర్హత ఇయం చ రుధిరం తేషాం భగిని మమ పశ్యతి. అందుకే మీరు అక్కడికి వెళ్ళి దురాచారులైన ఆ యువకులిద్దరిని అలాగే ఆ తరుణిని కూడా చంపేయండి. అప్పుడు నా సోదరి అయిన శూర్పణఖ ఆ ముగ్గురి రక్తాన్ని కూడా తాగి తృప్తి చెందుతుంది. పైగా ఇది నా సోదరి యొక్క కోరిక. మనోరథో అయమిష్టోస్య భగిన్యా మమ రాక్షసాః శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమద్య స్వేన తేజసా. ఇలా చెయ్యుట నాకు కూడా ఇష్టము. అందుకని అంటే నా చెల్లికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. అంతేకాని ఇక్కడ ధర్మం ఉందా లేదా, ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నట్టు కాకుండా అమలు పరుస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మీరు వెంటనే వెళ్ళండి, వాళ్ళ మీద మీ పరాక్రమాన్నంతా చూపించి ఎలా అయినా ముగ్గురిని చంపేయండి. అప్పుడు నా సోదరి కోరిక తీరుతుంది, నా సోదరి కోరిక తీరితే నేను కూడా తృప్తి చెందుతాను అని చెప్పాడు. ఇది ప్రతిసమాధిష్ట రాక్షసాస్తే చతుర్దశ తత్ర జగ్ముస్తయా సాధం గణావాతీరిత యథా. కరుడు ఈ విధంగా ఆదేశించిన తర్వాత 14,000 మంది యోధులు, ఆ రాక్షస యోధులు ఆ శూర్పణఖ వెంటబెట్టుకుని బయలుదేరి మేఘాల్లాగా ఆ పంచవటికి చేరుకున్నారు. తతస్తు ते तं समुद्रग्रतेजसं तथापि तीक्ष्णप्रधरा निशाचराः नाशे कुरेणं सहसा प्रमर्दितुं वने द्विपाधिप्तामिवाग्निमुदितमम्. తర్వాత రాక్షులు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడిపై నిశీతములైన తమ బాణాల్ని ప్రయోగించటం మొదలుపెట్టారు. అయినా వన గజములు మండుతున్న అగ్నిజ్వాలను ఎదుర్కొన్నట్లుగా శ్రీరాముడు దెబ్బ తీయలేకపోయారు. వాళ్ళందరూ కూడా వెళ్ళింది 14,000 మంది, కానీ రాముడిని ఏమీ చెయ్యలేకపోయారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 19 సర్గా సంపూర్ణం.